రుణమాఫీ చేయలేదు ఇది బీఆర్ఎస్ బీజేపీ వాదన. మాఫీ చేసాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ క్లారిఫికేషన్. అధికార విపక్షాల మధ్య రైతు రుణమాఫీ గురించి రోజు ఇవే సేమ్ టు సేమ్ డైలాగులు. మ్యాటర్ ఎటు తెగడం లేదు. అయ్యాయని ఒకరు, కాలేదని ఇంకొకరు. ఏకంగా ప్రధానమంత్రి మోదీ కూడా రంగంలోకి దిగేశారంటే సీన్ ఎక్కడికి వెళ్ళిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. రుణమాఫీ గురించి ఒక రకమైన నెగిటివ్ ప్రచారాలకు విపక్షాలు తెరలేపితే పాజిటివిటీ యాంగిల్లో ప్రభుత్వం వెళ్తూ ఉంది. మరి రుణమాఫీ జరిగింది నిజమా అబద్ధమా? से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। రైట్, చూసారుగా ప్రధానమంత్రి మోడీ ఆవేశంగా మాట్లాడేది తెలంగాణలో రైతు రుణమాఫీ గురించి. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా చేయలేదని చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారన్నది ప్రధాని మాట. మహారాష్ట్రలో ఓ కార్యక్రమానికి వెళ్లిన మోడీ తెలంగాణలో రైతు రుణమాఫీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పెద్ద పెద్ద హామీలిస్తుంది కానీ ఒక్కటి నెరవేర్చదన్నది ప్రధాని చెప్పిన యాంగిల్. సీన్ కట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. రైతు రుణమాఫీ గురించి వాస్తవాలేంటో ఏకంగా ప్రధాని మోడీకే వివరాలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం 27 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కింద 17,869 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది జూలై 18న లక్ష రూపాయల్లోపు రుణాలున్న 11,34,412 మంది రైతుల అకౌంట్లకు 6,034 కోట్లు, అదే నెల 30వ తేదీన 1,00,000 లోపు రుణాలున్న 6,40,823 మంది రైతుల అకౌంట్లకు 6,190 కోట్లు, ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రూపాయల వరకు రుణాలున్న 4,46,832 మంది రైతుల అకౌంట్లకు 5,644 కోట్లను బదిలీ చేసినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అతిపెద్ద పంట రుణమాఫీ అని గుర్తు చేశారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామన్నారు. ప్రధాని మోడీ ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. ఈ లెక్కలన్నీ ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉన్న లెక్కలే. బడ్జెట్లో రుణమాఫీ కోసం 26,000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు 31,000 కోట్ల కేటాయించేందుకు సిద్ధమైందంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రధాని సహకారం, మార్గదర్శకత్వం కావాలన్నారు. సో ఇక్కడికి ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు, ఇప్పుడు నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు రుణమాఫీపై బీఆర్ఎస్ వర్షం చూద్దాం. రుణమాఫీ కాలేదంటే కాలేదని బీఆర్ఎస్ నేతలు కూడా దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. రోజు ఒకటే క్యాంపెయిన్. తమ హయాంలో ఎప్పుడు, ఎలా, ఎంత ఆలస్యంగా జరిగిందన్న విషయాలపై మాట్లాడకుండా ఏకమొత్తంగా చేసిన రుణమాఫీకి పేర్లు పెడుతున్నారని కాంగ్రెస్ గరం గరం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతులతో పాటు యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని హరీష్ రావు అంటున్నారు. లక్షలోపు రుణమున్న రైతుల సంఖ్య 5,74,137 కాగా 2,99,445 మంది రైతుల రుణాలే మాఫీ అయ్యాయంటున్నారు. మిగతా లెక్కలు కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో 2 లక్షల పైన రుణమున్నోళ్ళు వెంటనే కట్టండి, మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ మంత్రి ఏమంటుండు, తొందరపడి పైన ఉన్నోళ్ళు కట్టకూరి భయ్, మీరు కట్టినాక మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు,
ఇప్పుడే కట్టకుండా నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్? మంత్రికి నీకే శుద్ధి లేదు. నీ మంత్రిదో మాట, నీదో మాట. నువ్వేమో కట్టుమంటావు, నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి అలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. యాడుంటా? నీ గుండెలో నిద్రపోతా. అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా, అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. సో ఓవరాల్ గా రుణమాఫీ జరగలేదని బీజేపీ బీఆర్ఎస్, జరిగిందని కాంగ్రెస్. ఇదే మ్యాటర్ రోజు హీటెక్కిస్తోంది. నిజానికి రుణమాఫీ ఏకమొత్తంలో ఒకేసారి చేసిన టర్మ్ మాత్రం ఇదే. అన్ని క్లియర్ గా ఉండి ఆధార్, బ్యాంకింగ్ తప్పులు లేనివారు, రేషన్ కార్డుతో కుటుంబ నిర్ధారణ జరిగిన వారికి, అలాగే 2 లక్షల్లోపు రుణాలున్న వారికి కంప్లీట్ గా మాఫీ జరిగింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, 2 లక్షలకు పైగా రుణాలున్న వారికి మాత్రం మాఫీ జరగలేదు. 4వ విడతలో వీళ్ళందరికీ రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీ చేస్తుంది. ఇప్పటికే కుటుంబ నిర్ధారణ కోసం వ్యవసాయ అధికారులు యాప్లలో వివరాలు నమోదు చేశారు. సో లెక్కలన్నీ పక్కాగా పూర్తయ్యాయి. సంపూర్ణ రుణమాఫీ త్వరలోనే జరుగుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంతెందుకు, గత ప్రభుత్వ హయాంలో కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. లోన్ అకౌంట్లు క్లోజ్ అయిన వారి డబ్బులు వెనక్కి వచ్చాయి. పాత బకాయిలు కూడా కొత్త ప్రభుత్వమే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులో ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల నోటి దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు. 10 ఏళ్ళల్లో మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. సో ఇక్కడ సమస్య క్లియర్ గా ఉంది. 2 లక్షల పైన రుణాలున్న రైతులకు పైన అమౌంట్ కట్టకపోతే అప్పు అలాగే ఉంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. పైన అమౌంట్ కడితే మిగతాది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇస్తున్నారు. అయినా సరే అవే ఆరోపణలు, అవే విమర్శలు. For more videos like this, subscribe Big TV channel.